హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన క్వాలిఫైడ్ డేటా అయితే రిలీజ్ చేశారు. సో ఈ క్వాలిఫైడ్ డేటాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి, రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనకి ఫర్దర్గా ఎటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది అన్న డీటెయిల్స్తో పాటుగా నిన్న మనకి రిలీజ్ అయిన క్వాలిఫైడ్ డేటాలో ఏవైతే స్టేట్ ర్యాంక్స్ అని మనం అనుకుంటూ భయపడుతూ ఉన్నామో, అంటే సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ అసలైన స్టేట్ ర్యాంక్స్ అయితే కాదు. మీ అసలైన స్టేట్ ర్యాంక్స్ అనేది అంటే ఫైనల్ స్టేట్ ర్యాంక్స్ అనేది మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వాటిని వెరిఫై చేసిన తర్వాత రిలీజ్ అనేది అవుతుంది. ఇప్పుడున్న సీరియల్ నెంబర్స్ అంటే ఇప్పుడున్న స్టేట్ ర్యాంక్స్కి ఫైనల్ స్టేట్ ర్యాంక్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇకపోతే ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీరందరూ కూడాను ఈ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ని వీలైనంత త్వరగా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి నెక్స్ట్ 10 డేస్లో అయితే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ మనం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఒరిజినల్వి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ని బట్టే మన రిజర్వేషన్ కానీ, లొకాలిటీ కానివ్వండి, లేదంటే మన యొక్క మెరిట్ పొజిషన్ కానీ డిసైడ్ అవుతుంది. సో మీరందరూ కూడాను ఈ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను రెడీ చేసి పెట్టుకోండి. సో ముందుగా క్వాలిఫైడ్ డేటా గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఇయర్ నీట్ రాసి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరి లిస్ట్ కూడాను ఈ క్వాలిఫైడ్ డేటాలో ఉంటుంది. అయితే కేటగిరీ వైజ్గా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఉంటుంది. జనరల్ కేటగిరీకి ఎన్ని ఉండాలి, ఓబీసీకి ఎన్ని ఉండాలి, ఎస్సీ ఎస్టీకి ఎన్ని ఉండాలి అని చెప్పి ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను. సో ఈ కేటగిరీ స్టూడెంట్స్కి మినిమంగా ఇన్ని మార్క్స్ వస్తే వీళ్ళైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వన్స్ మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. సో క్వాలిఫైడ్ డేటాకి అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అని చెప్పాను కదా ర్యాంక్స్లో. అది ఎలా పాసిబుల్ అని కానీ మనం చూస్తే నీట్ 2022లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, ఇదైతే క్వాలిఫైడ్ డేటా అనమాట. దీంట్లో దాదాపుగా మనకి 42,000 మెంబర్స్ అయితే ఉన్నారు ఈ క్వాలిఫైయింగ్ లిస్ట్లో. ఇక్కడ చూడొచ్చు మనం క్లియర్గా. సో 42,000 మెంబర్స్ అయితే ఉన్నారు. అదే నీట్ 2022లో మెరిట్ లిస్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక ఎవరైతే స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను వెరిఫై చేసి వాళ్ళ యొక్క మెరిట్ పొజిషన్ని ఇవ్వడం జరిగింది. సో మనకి కౌన్సిలింగ్లో నీట్ 2022లో కేవలం 10,000 మెంబర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 10,690 మెంబర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే క్వాలిఫైడ్ డేటాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడాను కౌన్సిలింగ్కి అయితే అప్లై చేసుకోరు. వాళ్ళు మన స్టేట్కి అప్లై చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, లేదంటే ఆల్ ఇండియా కోటాలో అయినా పార్టిసిపేట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరు క్వాలిఫైడ్ డేటాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మనకి కాంపిటీషన్ అని మనం అనుకోవడం పొరపాటు. ఈ 2022లో 17 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ సీరియల్ నెంబర్ 1లో ఉన్నాడు, అంటే స్టేట్ ర్యాంక్లో 1లో ఉన్నాడు అని అనుకో. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కానీ మనం చూస్తే 690 వచ్చిన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ మెరిట్ లిస్ట్లో అయితే ఉన్నారు మొదటిగా. అంటే ఇక్కడ ఆ 710 వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ అనేది చేసుకోలేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి. సో ఇదే విధంగా మనం ప్రతి మార్క్స్ మధ్య కానీ చూస్తే 600 మార్క్స్ మధ్య కానీ, 500 మార్క్స్ దగ్గర కానీ, 400 మార్క్స్ మధ్య కానీ ఈ విధంగా చూసుకుంటూ వెళ్తే కొంతమంది స్టూడెంట్స్ అయితే ఈ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వేరే స్టేట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదంటే ఆల్ ఇండియా కోటాలో అయితే అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడున్న క్వాలిఫైడ్ డేటా ఏదైతే ఉందో దీంట్లో ఉన్న మీ స్టేట్ ర్యాంక్స్ కంటే ఒక 600 to 800 ర్యాంక్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్లో తగ్గుతుంది. ఇది ఎలా తగ్గుతుంది అంటే టాప్ ఇప్పుడు 650 మార్క్స్ ఉన్న దగ్గర ఒక 50 మెంబర్సే తగ్గొచ్చు, అండ్ 500 వచ్చిన దగ్గర ఒక 100 మెంబర్స్ తగ్గొచ్చు, అండ్ 400 వచ్చిన దగ్గర ఒక 150 మెంబర్స్. ఈ విధంగా మార్క్స్ తగ్గుతున్న కొద్దీ ర్యాంక్ కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే. ఇకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే నీట్లో క్వాలిఫై అయ్యారో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి అని అయితే మనకు ఒక నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ 15% నాన్ లోకల్ కేటగిరీ కింద, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ 85% లోకల్ కేటగిరీ కింద ఇక్కడ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ చేసుకునే టైంలో
తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కానివ్వండి, మీరు కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మ్యాండేటరీగా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడాను ఆన్లైన్లోనే ఉంటుంది. రిజిస్ట్రేషన్ కానివ్వండి, డాక్యుమెంట్స్ అప్లోడ్ కానివ్వండి, వెబ్ ఆప్షన్స్ కానీ, అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడాను ఆన్లైన్లోనే ఉంటాయి. వన్స్ మనకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను ఒరిజినల్వి తీసుకెళ్ళి కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కాలేజ్లో ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో నేను సీట్ అలాట్మెంట్స్ అయిన తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ కౌన్సిలింగ్కి అప్లై చేయాలి అంటే మ్యాండేటరీగా మీరైతే ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అయితే నీట్ 2023 కౌన్సిలింగ్కి సంబంధించి పర్సనల్ గైడెన్స్ ఇవ్వండి, లేదంటే పర్సనల్ అసిస్టెన్స్ ఇవ్వండి, లేదంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయండి అని అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మన ఛానల్లో ఈ సంవత్సరం నుండి అయితే మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి కౌన్సిలింగ్లో హెల్ప్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ కూడాను డైరెక్ట్గా అంటే పర్సనల్గా వారితో ఇంటరాక్ట్ అయ్యి గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే వెబ్ ఆప్షన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, కాలేజ్ చూసింగ్ విషయంలోనూ, కాలేజ్ ఫీజ్ వైజ్ విషయంలోనూ అండ్ కౌన్సిలింగ్లో ప్రతిదీ కూడాను హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు ప్రియారిటీ ఆర్డర్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఆన్ టైంలో ఇన్ఫామ్ చేయడం కానీ ఇవన్నీ కూడాను స్టూడెంట్కి పర్సనల్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తీసుకొని పర్సనల్గా గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ప్రతి స్టూడెంట్ని దృష్టిలో ఉంచుకొని, ప్రతి స్టూడెంట్ గురించి ఆలోచించి, ప్రతి స్టూడెంట్ ఎఫోర్డ్ చేసేంత తక్కువ మనీలోనే తీసుకురావడం జరిగింది. సో కేవలం 599 రూపీస్ పే చేసి మీరైతే ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మేమైతే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువైనట్లయితే క్వాలిటీగా అందించలేమన్న ఉద్దేశంతో చాలా తక్కువ మందినే తీసుకోవాలి అని అనుకుంటున్నాము. మీరు కానీ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వీలైనంత తొందరగా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అక్కడ మరిన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక సో నెంబర్ 1 డాక్యుమెంట్ కానీ చూసుకుంటే నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అనమాట. నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అయినా, నీట్ యూజీ స్కోర్ కార్డ్ అయినా, నీట్ రిజల్ట్స్ అయినా కానివ్వండి, ఈ మూడు ఒకటే అనమాట. నీట్ యూజీ 2023కి సంబంధించిన స్కోర్ కార్డ్ని అయితే మ్యాండేటరీగా రెడీ చేసి పెట్టుకోండి. అండ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. స్పెషల్గా బర్త్ సర్టిఫికేట్ అయితే మీకు అవసరం లేదు. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఏదైతే ఉందో మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, దాన్నే బర్త్ సర్టిఫికేట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక మూడో సర్టిఫికేట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్. అంటే మన ఇంటర్మీడియట్ మెమో ఉంటుంది కదా, 10+2 ఈక్వివాలెంట్ మెమో ఉంటుంది కదా, సో అదైతే మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక 4th సర్టిఫికేట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్. 6th నుండి 10th క్లాస్ వరకు ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో, మనం బోనాఫైడ్స్, స్టడీ కండక్ట్స్ అంటూ ఉంటాం కదా, అవన్నీ కూడాను కావాల్సి ఉంటుంది. అండ్ 5th సర్టిఫికేట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ లేదా ఈక్వివాలెంట్ 2 ఇయర్స్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్. ఇక్కడ కూడా బోనాఫైడ్స్ కానీ స్టడీ కండక్ట్స్ కానీ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక 6th డాక్యుమెంట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. అండ్ 7th డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, మీరు లాస్ట్గా ఎక్కడైతే కోర్సులో జాయిన్ అయ్యి మీరు డిస్కంటిన్యూ చేసినా, కంప్లీట్ చేసినా కానీ అక్కడే మీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ, లేదా ఒకవేళ మీరు డిగ్రీ చేసి డిస్కంటిన్యూ చేసినా, డిగ్రీ కంప్లీట్ చేసినా, డిగ్రీలో ఇచ్చిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ పర్లేదు, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ది తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి కొన్ని కేటగిరీస్ చేంజ్ చేశారు, కొన్ని మండల్స్ చేంజ్ అయ్యాయి, కొన్ని డివిజన్స్ చేంజ్ అయ్యాయి. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక 8th డాక్యుమెంట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. ఎవరైతే ముస్లిం క్యాండిడేట్స్ ఉన్నారో మీకు అప్లికబుల్ అయితే మీరు ఈ మైనారిటీ సర్టిఫికేట్ని కూడా వెల్ఫేర్ ఆఫీస్ నుండి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 9th డాక్యుమెంట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ అనమాట. మీరు ఈడబ్ల్యూఎస్ డాక్యుమెంట్ని కూడా లేటెస్ట్ది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు లేటెస్ట్ డాక్యుమెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక 10th డాక్యుమెంట్ వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా వైట్ రేషన్ కార్డ్ అనమాట. ఇది కూడా అప్లికబుల్ అయిన స్టూడెంట్సే. ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ కావాలి అని అనుకుంటారో వాళ్ళు పేరెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అండ్ 11th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్ అండ్ 13th సర్టిఫికేట్, 14th, ఈ 15th, 16th సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ, క్యాప్ సర్టిఫికేట్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ,
అండ్ పిఎంసి సర్టిఫికేట్ గానీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ గానీ ఇవన్నీ గూడాను స్పెషల్ రిజర్వేషన్ అనమాట. మీకు దీంట్లో ఏదైనా ఉంది, రిజర్వేషన్ ఉంది, క్లెయిమ్ జేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ డాక్యుమెంట్స్ గూడాను ఒరిజినల్‌వి రెడీ చేసి పెట్టుకోండి. ఎవరైతే 10థ్ క్లాస్ లేదా ఇంటర్మీడియేట్ వేరే స్టేట్స్‌లలో చదివి ఉంటారో వాళ్ళందరూ గూడాను ఫస్ట్ నుండి 10థ్ క్లాస్ వరకైతే మీ స్టడీ సర్టిఫికేట్స్‌నైతే ఇవ్వాల్సిందిగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక 18థ్ డాక్యుమెంట్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే తెలంగాణలోనో అండ్ ఆంధ్రప్రదేశ్‌లోనో మీ స్కూలింగ్ గానీ, కాలేజ్ గానీ చేసుంటారో వీళ్ళకైతే అవసరం లేదు. ఈ ఇంటర్మీడియేట్ వరకు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌లో చదవకుండా వేరే దగ్గర చదివున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఇక 19థ్ వచ్చేసి ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ అనమాట. అంటే మనకి తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ నాన్ లోకల్ స్టేటస్‌ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీరు ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 20 డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనమాట. ఒరిజినల్ ఆధార్ ఐడీ అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ 21 వచ్చేసి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట. ఇది అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఇదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందరికీ అయితే అవసరం లేదు. ఇక 22nd డాక్యుమెంట్ వచ్చేసి లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ 23rd డాక్యుమెంట్ వచ్చేసి సిగ్నేచర్ అనమాట. ఇవన్నీ గూడాను ఇక్కడ ఏవైతే మ్యాండేటరీ అని మెన్షన్ చేయబడి ఉన్నాయో ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ గూడాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికబుల్ అని మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో ఇది కేవలం ఆ పర్టిక్యులర్ కేటగిరీలో రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీరైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనకి వన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడాను ఆన్లైన్‌లోనే ఉంటుంది. ఆన్లైన్‌లోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్‌లోనే డాక్యుమెంట్స్ గూడాను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎక్కడా కూడాను మనం ఆఫ్‌లైన్‌లో చేయాల్సిన అవసరం అయితే లేదు. సో వన్స్ మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అన్నది కంప్లీట్ డీటెయిల్స్‌తో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆ వీడియోని గానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్‌ని ఆల్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్.